అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను ఎప్పుడో విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత అయితే వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఎటువంటి వాయిదాలు లేకుండా పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఇప్పటివరకు చూసుకుంటే 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా 4,000 రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. ఇక ఈ డబ్బులు అనేది ఎవరికి ముందుగా వేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా వస్తాయి, ఎవరికి ముందుగా రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది ఏంటంటే మనకు వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని, ఇలా చేసుకుంటేనే రైతులకు డబ్బులు వస్తాయని కూడా ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక కొత్త రైతులంతా కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలని, ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారంతా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటూ ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను తీసుకోండి. డబ్బులు అయితే జమ కాబోతున్నాయి, తీసుకోండి. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.